ఇంకా అందరూ ఎవరి మట్టుకు అది విడివిడిగా అయిపోయింది. నలుగురు అయిపోయేసరికి ఆడు మనసు తిరిగి ఆడు ఆకలితో ఎన్నాళ్ళు ఉంటాడు. ఆడేదో ఆడి దారి ఏదో ఎత్తుక్కున్నాడు. 21,000 సినిమాస్ ఆనే హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది. చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కట్కటాల వెనకాల వేయడం అన్నది బస్ మాస్టర్ హస్తంలాగా తన తల మీద తనే చేయబెట్టుకున్నాడు. నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే అది ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పేదరికం మనిషికి 2 దారులు చూపిస్తుందంటారు. ఒకటి, ఆ పేదరికాన్ని జయించి కష్టపడి చదివి నిజాయితీగా బతికి ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో బతకటం, నలుగురికి ఆదర్శంగా ఉండటం. ఇంకో దారి ఏంటంటే ఆ పేదరికం అనుభవించిన దాంట్లోంచి వచ్చిన కసి, ఆ కసితో సమాజం మీద ఒక ద్వేషం, నాకేమీ లేకుండా చేసింది, నన్ను పేదరికంలో నెట్టేసింది సమాజం అనేటువంటి ఒక కసిని పెంచుకుని డబ్బు వ్యామోహంలో పడి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి కోట్లకు పడగలెత్తి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద తయారైపోవటం. సరే, అది ఎప్పుడో దొరికితే ఇక మళ్ళీ దాని పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా ఐబొమ్మ అనే వెబ్సైటు పెద్ద సెన్సేషన్. ఇది సినిమా ప్రొడ్యూసర్లకి, ముఖ్యంగా తెలుగు సినిమా ప్రొడ్యూసర్లకి చుక్కలు చూపించినటువంటి వెబ్సైట్ ఈ ఐబొమ్మ. ఈ ఐబొమ్మ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నాడో ఇమ్మడి రవి, అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చాలా విచిత్రమైనటువంటి మలుపులు అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అతని తండ్రి ఒక బిఎస్ఎన్ఎల్లో పనిచేసినటువంటి ఒక సాధారణ ఉద్యోగి ఆయన. అయితే చిన్నతనం నుంచి రవి కొంచెం ఆ పేదరికం, కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండటం, అలా ఒంటరి అయిపోవటం, తండ్రి కూడా ఏంటంటే కుటుంబ సమస్యల వల్ల కొంచెం కుటుంబానికి దూరంగా ఉండటం. ఆ తర్వాత ఈ ఒంటరితనం నుంచి, పేదరికం నుంచి రవి హైదరాబాద్ వచ్చేసి రకరకాల పనులు చేస్తూ ఫైనల్గా ఇలాగా పైరసీ దాంట్లోకి దిగిపోయాడు అనేటువంటిది తండ్రి చెప్తున్న విషయం. వాస్తవానికి తండ్రికి తెలియదు. ఆయన నాకు అరెస్ట్ అయ్యేదాకా మా అబ్బాయి ఎవరో చూసి చెప్పారు, నాకు టీవీలో ఇలా వస్తుంది, మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడని చూసి చెప్తే నేను చూశాను. తండ్రిగా ఆవేదన ఉన్నప్పటికీ కూడా అవును వాడు తప్పు చేశాడు, ఆ తప్పును అనుభవిస్తున్నాడు, అది వాడికి తెలియాలి కదా, ఇలా అడ్డదారులు తొక్కాడేంటా అని బాధపడటం తప్ప నేను చేయగలిగేది ఏముంది అని కూడా అంటున్నారు. అయితే ఇన్ని కోట్లు ఈ పైరసీ వెబ్సైట్ల ద్వారా వాటి ద్వారా ఇలాగా ఇల్లీగల్గా ఇన్ని కోట్లు సంపాదించినటువంటి రవి మాత్రం కన్న తండ్రిని ఎప్పుడు పట్టించుకోవడం అనేటువంటిది జరగలేదు. ఆయన ఆవేదన కూడా వెలిబుచ్చారు. ఎప్పుడైనా నేను ఫోన్ చేయటమే తప్ప వాడు ఫోన్ చేసిన దాఖలాలు ఏమి ఉండవు. చేసినా కూడా ఏం చేసేవాడు అని అడిగితే నెట్వర్క్ ఏదో చేస్తున్నా అని చెప్పేవాడు. అప్పట్లో బిఎస్ఎన్ఎల్ మీద నేను పనిచేసేటప్పుడు కూడా ఇలా నెట్వర్క్ చేసుకుంటామంటే మేము కనెక్షన్లు అవి ఇచ్చేవాళ్ళం. సో అలాంటిది ఏదో చేసుకుంటున్నాడు అని అనుకున్నాం తప్ప ఇలా యాంటీ సోషల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని నాకు తెలియదు అని కూడా చెప్పడం జరిగింది. సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి రవి యాక్చువల్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇతని బారిన పడినటువంటి వ్యక్తులు. ఇతని పైరసీ ధాటికి దాదాపు 24,000 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్స్ నష్టపోయారు అని చెప్పేసి ఇతని మీద 40 కేసుల దాకా ఫైల్ చేయడం జరిగింది. సైబరాబాద్ పోలీసులకి ఇతను మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు. సో ఇతని కోసం అంత నెట్వర్క్ రెడీగా ఉంది. సో కరెక్ట్గా ఇతను దొరికిపోయాడు. అయితే ఈ రవి వెర్షన్ ఏంటంటే దొరికిన తర్వాత
ఇది నేను ఒక తిరుగుబాటులాగా చేశాను. ఎందుకనంటే సినిమా మేకింగ్ కాస్ట్లు పెంచేసి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా హీరోలకి డైరెక్టర్లకి కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇస్తూ ఆ బడ్డన్ని చూసే ఆడియన్స్ మీద వేయటం, టికెట్ల రేట్లు పెంచేయటం ఇవన్నీ చేస్తున్న ఈ మాఫియా, ఇదే పదం వాడాడు ఆయన. ఈ మాఫియా అనేటువంటి దానికి నేను వ్యతిరేకంగా తిరుగుబాటుగా చేశాను ఇది అని తను తాను ఒక విప్లవ యోధుడిలాగా రవి మాట్లాడుకున్నాడు. అది ఇంకో విషయం. అయితే ఇతను చాలా అసలు ఈ పైరసింగ్ చేసినటువంటి విధానం, ప్రొఫెషనల్ హ్యాకర్గా ఇతను చేసిన విధానం అనేటువంటిది రకరకాల వెబ్సైట్లు వాడటం, సిమ్ కార్డులు వాడకుండా ఓన్లీ పబ్లిక్ వైఫై వాడటం, ఇలా హ్యాకర్, ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ తీసుకునేటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి రవి ఇల్లీగల్గా బతికేటువంటి కొడుకు ఉండటం ఏంటి అనేటువంటిది ఈ సందర్భంగా భారతీయుడు సినిమాని కూడా గుర్తు చేసుకుంటున్నారు. దాంట్లో పెద్ద కమల్ హాసన్, ఆయన తండ్రి కమల్ హాసన్ క్యారెక్టర్, కొడుకు కమల్ హాసన్ క్యారెక్టర్ మనకు తెలిసిందే. ఆయనేమో స్వాతంత్ర సమరయోధుడు, ఎంతో నిజాయితీగా బతికినటువంటి తండ్రికి అవినీతి, కరప్టెడ్ ఫెలో అయినటువంటి కొడుకుగా కమల్ హాసన్ దాంట్లో యాక్ట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ ఉదంతాన్ని గుర్తు తెచ్చేలా ఉంది ఇప్పుడు రవి తండ్రి మాటలు వింటుంటే. రాంగ్ స్టెప్ అది. ఆ పనులే మంచివి కావు. మన చట్టానికి మనం తల ఒగ్గాలి కానీ చట్టం కాదు ఇలాగ ఎదురుగా ఉండకూడదు. చట్టం అంత కళ్ళు మూసుకొని ఉండదు కదా. మనం ఏం పని చేసినా చట్టానికి అనుకుగా ఉండాలి. పేదవాళ్ళు అయితే మానేస్తారు సినిమా చూడటం. ఆ ఆశ కూడా అది మంచిది కాదు.